హలో రావు గారు, రిటైర్ అయ్యారట కదా? కాలక్షేపం ఎలా అవుతుంది? హ్యాపీనా? రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉందనుకుంటా. సంతోషించావులేవయ్యా. పెట్టేయ్ పెట్టేయ్, నేను పిండిగిర్ని దగ్గర ఉన్నాను కానీ. నేను వంకాయ ఫ్రై చెయ్యను. గుత్తొంకాయ కూర మాత్రమే చేస్తా. దిక్కున్న చోట చెప్పుకోపో. చెయ్యండి, ఏదో ఒకటి చేయరాదండి, దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? వంట చేస్తే సరిపోతుంది నాకు. నేను లాయర్నయ్యా, నువ్వు నా క్లయింట్వి అంతే. మనం పార్ట్నర్స్ అని అనకూడదు, అంతేనా? ఇది కోర్టు కదా, ఏమంటే అవి మాట్లాడకూడదు. ఇది వరకు ఒకే బిర్యానీ ఆర్డర్ ఇచ్చేవారు, ఇప్పుడు 2 బిర్యానీలు ఆర్డర్ ఇస్తున్నారు. మీకు పెళ్ళయిందా ఏంటి సార్? అవునయ్యా, అదే అనుకున్నానులేండి సార్. ఏంది వదినా, మీ కోడలేమో అలా పేపర్ చదువుతూ ఉంటే నువ్వేమో ఇలా బోళ్ళు గడుగుతున్నావేంటి? కోడలితో ఏం చేపించవా ఏంటి పని? నేను కోడలిగా ఉండే రోజుల్లో అత్తల హవా నడిచింది. తీరా నేను అత్తనయ్యాక కోడల హవా నడుస్తుంది. ఏం చేద్దాం మరి? మన ఊరి వాడే సిటీకి వచ్చి బీపీ షుగర్ వాళ్ళ కోసం ఉప్పు తీపి లేని వంటకాలు హోటల్లో వంటకాలు చేస్తూ కోట్లు గడించాడు. గొప్ప సుడిగాడు సుమి. విడాకులకి బలమైన కారణం ఉండాలమ్మా. పోనీ మీ ఆయన వంట చేయాలని వేధిస్తున్నట్టు అయినా కేసు పెడదామా మరి?